ట్రంప్ తప్పు చేస్తున్నాడని చెప్పే మన దేశపు మేధావుల్లారా, ఒక్కసారి మన రాష్ట్రం గురించి, మన దేశం గురించి ఆలోచించండి. టీడీపీలో వేరే కుటుంబానికి కానీ, వేరే కులానికి కానీ సీఎం పదవిని కానీ, అధ్యక్ష పదవిని కానీ ఇస్తారా? వైసీపీలో కూడా ఇది సాధ్యమా? అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో ఏదైనా ఒక ఉద్యోగం మిగిలిపోతే ఒక బ్రాహ్మణుడికి కానీ, ఒక కమ్మ, ఒక రెడ్డి, ఒక కాపు, ఒక వైశ్య మరియు మిగిలిన కులాలలో ఎవ్వరికైనా ఇస్తే ఎస్సీ ఎస్టీలు ఊరుకుంటారా? కాపులను బీసీలలో చేర్చడానికి ఇప్పుడున్న బీసీలు ఒప్పుకుంటున్నారా? తెలంగాణలో ఆంధ్రావాడు సీఎం అయితే వాళ్ళు ఉండనిస్తారా? ఆంధ్రాలో తెలంగాణ వాడు సీఎం అయితే ఆంధ్ర వాళ్ళు ఒప్పుకుంటారా? తమిళనాడులో కూడా ముందుగానే రజనీకాంత్ను నువ్వు మరాఠీ వాడివి అంటున్నారు. మన అంతర్భాగమైన కాశ్మీర్లో ఎన్ని వేల మంది హిందువులు చంపబడుతున్నారు, ఎంతమంది బయటకు గెంటివేయబడుతున్నారు. సినిమా రంగంలో హీరోలు, నిర్మాతలు, కొడుకులు మరియు బంధువులు తప్ప మిగిలిన వారిప్పుడు రాగలరా? వచ్చినా మనగలరా? మనం మాత్రం మన వీధి, మన గ్రామ, మన మండల, మన రాష్ట్ర, మన దేశంలో ఉన్న మన వాళ్ళను కలవనివ్వం, ఎదగనివ్వం. కానీ పరాయి దేశం వాడు మాత్రం మన వాళ్లకు అవకాశం ఇవ్వాలి. ఇలా ఆలోచిస్తున్న మనం సిగ్గుపడాలి. ముందుగా మనం మారాలి. మన వాళ్ళకి మనమే అవకాశాలు కల్పించాలి. అప్పుడు ముందుగా మన దేశం నెంబర్ 1లో ఉంటుంది. మనసు పెట్టి ఆలోచించండి. జై హింద్.